గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనం సమితులు అనే పాఠం మొదలు పెడతాం. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఈ సమితులు అనే పాఠాన్ని ఆల్రెడీ మనం క్లాస్లో మామూలుగా నేర్చుకుని ఉంటాము. దాన్ని కొద్దిగా వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దీంట్లో మనం ఈ సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. అంటే ఇక్కడ సునిర్వచిత ఈ పదం కొత్తగా కనిపిస్తుంది కదా మనకి. సునిర్వచిత అంటే కరెక్ట్గా మనం చెప్పడం అన్నమాట. అంటే ఒకసారి కింద చూడండమ్మా. సమితిలో ఉన్న వస్తువులన్నీ ఒకే లక్షణం లేదా ధర్మాన్నే కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసులో ఉన్న పిల్లలందరూ చూసుకుందాం. మన క్లాసులో ఉన్న పిల్లల్ని ఏమంటాం? 10వ తరగతి విద్యార్థుల సమితి అని అనొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ అదే క్లాస్లో వేరే క్లాస్ విద్యార్థి ఒకరు కూర్చున్నారు అనుకోండి, మనం అప్పుడు ఆ క్లాస్ని మనం 10వ తరగతి విద్యార్థులు అనగలమా? అనలేము. సో అలాగనమాట. సమితిలో ఉన్న వస్తువులన్నీ ఒకే లక్షణం కలిగి ఉండాలంటే ఆ క్లాసులో ఉండే పిల్లలందరూ కూడా ఒకే లక్షణం అంటే ఒకే తరగతికి చెందినవారు అనే విధంగా ఉండగలిగితే కనుక మనం దాన్ని సునిర్వచితం అంటే కరెక్ట్గా చెప్పడం అనమాట. ఇక్కడ వేరే క్లాస్ పిల్లలు ఎవరన్నా ఉంటే మనం అది కరెక్ట్గా మనం వివరించలేం. అలాంటి టైంలో అది సునిర్వచిత వస్తువులు సముదాయం కాదనమాట. ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువు సమితికి చెందుతుందో లేదా అని నిర్ధారించవచ్చు. ఇప్పుడు అదే తరగతిలో ఒక పిల్లవాడిని తీసుకుని వీడు ఈ 10వ తరగతి చెందినవాడా లేదా అనే విషయాన్ని మనం కరెక్ట్గా చెప్పగలిగితే అది కరెక్ట్ సమితి అనొచ్చు. చెప్పలేకపోతే అంటే ఆ విద్యార్థి ఆ సమితికి అంటే 10వ తరగతికి చెందినవాడు అయితే అది సమితికి చెందినవాడు అనమాట. చెందలేదు అంటే ఆ సమితికి చెందిన విద్యార్థి చెందినది కాదు అని అర్థం అనమాట అక్కడ. సో ఇక్కడ సమితిలోని వస్తువులన్నింటినీ కూడా మూలకాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాగంటే సరి సంఖ్యల సమితి అనుకున్నాం అనుకోండి. సరి సంఖ్యల సమితి అంటే మనకి 2, 3 ఉంటుందా? 3 ఉండదు. 4, 6, 8 అలాగనమాట. దీన్ని సరి సంఖ్యల సమితి అంటాం. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ 2, 4, 6, 8 అనేవి సరి సంఖ్యలు. సో ఇందులో ఏదన్నా ఒక దాన్ని బయటకు తీయండి. అంటే 6ని తీయండి సపోజ్. ఇది సరి సంఖ్యనా? ఎస్, సరి సంఖ్య. 8ని తీయండి, సరి సంఖ్య. 4ని తీయండి, సరి సంఖ్య. 2ని తీయండి, సరి సంఖ్య. సో ఇక్కడ 2, 4, 6, 8 అనేది సరి సంఖ్యల సమితి. అది కూడా 9 లోపల ఉన్న సరి సంఖ్యల సమితి అనొచ్చు. ఓకే, 9 లోపల గల సరి సంఖ్యల సమితి అనొచ్చు ఈ సమితిని. సో ఇప్పుడు చూడండి, సునిర్వచిత వస్తువుల సముదాయం అంటే ఇందులో ఉండే ఈ వస్తువులు అనుకోండి, వీటిని మూలకాలు అంటారు. ఓకేనా? ఈ మూలకాల సముదాయాన్ని మనం సునిర్వచిత వస్తువుల సముదాయం అంటాం. దాన్ని సమితి అని మనం చెప్పచ్చు అన్నమాట. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే సమితిలోని వస్తువులను మూలకాలు అంటాం. ఇందాక అనుకున్నాం మనం 2, 4, 6, 8 ఇవన్నీ కూడా సమితిలో మూలకాలు. ఏదొక సమితి అనుకుంటే కనుక ఈ సమితిలో ఈ 2ని, 4ని, 6ని, 8ని కూడా మనకి ఆ సమితిలో మూలకాలు అంటాం. ఇక్కడ మనకి చెందుతుంది అని సూచించడానికి ఈ సింబల్ని వాడతాం. ఈ సింబల్ని మనం బిలాంగ్స్ టు అని చదవాలి. జస్ట్ సి అని ఇలా రాసుకుని మధ్యలో గీత పెట్టుకుంటే దీన్ని బిలాంగ్స్ టు అంటారు. ఓకే, ఈ బిలాంగ్స్ టు అనేది చెందుతుంది అని చెప్పడానికి అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 2 అనేది ఈ సరి సంఖ్య 9 లోపల ఉండే సరి సంఖ్యల సమితికి చెందుతుంది అని చెప్పడానికి దీన్ని ఇలా రాయాలి. 2 ముందు రాసుకుని మధ్యలో ఈ బిలాంగ్స్ టు సింబల్ పెట్టుకుంటారు. 2 బిలాంగ్స్ టు ది సెట్ 2, 4, 6, 8. అందుకని బిలాంగ్స్ టు అని చదవాలి సింబల్ని. ఈ సింబల్ని గుర్తుపెట్టుకోండి. సమితిలోని వస్తువులను మూలకాలు అని అంటాము. చెందుతుంది అని సూచించడానికి ఈ బిలాంగ్స్ టు అనే గుర్తుని మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో 3వ పాయింట్లోకి వెళ్దాం. 3వ పాయింట్లో సమితిని రాష్ట్ర రూపంలో రాయొచ్చు. సమితులను రాష్ట్ర రూపంలో రాయవచ్చు.
సమితిలోని మూలకాలన్నింటినీ రాసి కామాలతో వేరు చేసి ఈ బ్రాకెట్లో ఉంచాలి. మనం ఆల్రెడీ ఇప్పుడే ఈ రాష్ట్ర రూపం గురించి క్లియర్గా వివరించలేదు, కానీ రాష్ట్ర రూపంలో నేను దీని ముందు ఒక సమితిని రాశాను. ఇలా బ్రాకెట్లు పెట్టి 2, 4, 6, 8 అని రాశాను కదా. దీన్ని మనము సమితి రాష్ట్ర రూపం అంటారు. ఇలా రాస్తే వివరంగా విడివిడిగా మూలకాలన్నింటినీ రాసి కామాలతో వేరు చేసి చూడండి. కామాలతో వేరు చేస్తే ఇలా ఈ బ్రాకెట్లు, ఫ్లవర్ బ్రాకెట్లు చూడండి. ఈ బ్రాకెట్లతో మనం ఉంచడం ఈజీ అవుద్ది అనమాట. ఈ బ్రాకెట్లు పెట్టడం మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దానికి ఈజీ థింగ్ ఏంటంటే, ఈ బ్రాకెట్ పెట్టాలనుకోండి, ఈ బ్రాకెట్ పెట్టాలంటే ముందు ఎస్ రాయండి అందంగా, కింద మళ్ళీ 2 రాయండి, సరిపోయింది. ఈజీగా బ్రాకెట్ వస్తుంది. అలాగే ముందు ఇటువైపు బ్రాకెట్ కావాలంటే ముందు 2 రాయండి, ఇక్కడ ఎస్ రాయండి, బ్రాకెట్ నీట్గా వస్తుంది. కలిపి రాయండి, సరిపోద్ది. ఇలా రాసుకుని ఇలా రాస్తే ఇటువైపు బ్రాకెట్, ముందు ఎస్ రాసి 2 రాస్తే ఇటువైపు బ్రాకెట్. ఇక్కడ బ్రాకెట్స్ కూడా మీరు ఈజీగా అందంగా పెట్టగలుగుతారు అనమాట. ఇది చూసుకుంటే ఒకసారి. ఇప్పుడు సమితులను మనం నిర్మాణ రూపంలో కూడా రాయొచ్చు. ముందు రాసింది ఏంటమ్మా? రాష్ట్ర రూపం అంటే ఏంటి? మూలకాలన్నింటినీ కూడా కామాతో వేరు చేయాలి, ఫ్లవర్ బ్రాకెట్లు మనం పెట్టాలన్నమాట. ఓకే, సమితి నిర్మాణ రూపంలో రాయొచ్చు. మరి సమితి నిర్మాణ రూపం అంటే ఏమిటి? సమితి నిర్మాణ రూపం అంటే ఆ సమితిలో ఉండే మూలకాల లక్షణాన్ని మనం తెలియజేయడం. అంటే ఇందాక చూడండి, మనం సరి సంఖ్యల సమితి అన్నాం కదా. సమితిని ఇందాక ఉండే ఈ సమితి చెప్పాం కదా, 2, 4, 6, 8 అనేది ఒక సమితి అన్నాం. దీన్ని రాష్ట్ర రూపం అంటారమ్మా. ఈ రాష్ట్ర రూపాన్ని మనం సమితి నిర్మాణ రూపంలో ఎలా చెప్తామంటే, మనం దాంట్లో ఉండే కామన్ లక్షణం, అంటే ప్రతి మూలకంకి కామన్గా ఒక లక్షణం ఉంటుంది కదా, ఆ లక్షణాన్ని వివరిస్తూ రాయాలన్నమాట. అంటే దీన్ని ఎలా రాస్తాము? 9 లోపులో గల సరి సంఖ్యల సమితి అంటే అదే సమితి నిర్మాణ రూపం. అంటే ఆ సమితి గురించి నిర్మాణ రూపం అంటే అది దాంట్లో ఉండే లక్షణాన్ని మనం వివరంగా ఒక మాటలో చెప్పడం అనమాట. దాన్ని సమితి నిర్మాణ రూపం అంటారు. మనకిప్పుడు ఒక సమితిలో మూలకాలు లేకుంటే ఆ సమితిని శూన్య సమితి అంటారు. చూడమ్మా, ఒక సమితిలో మూలకాలు లేకుండా ఉంటే ఆ సమితిని శూన్య సమితి అంటారు. శూన్య సమితి అంటే ఆ సమితిలో ఏ విధమైన మూలకాలు ఉండవన్నమాట. అంటే సపోజ్ మనం సమితి అని చూపించడానికి ఇలాగ ఫ్లవర్ బ్రాకెట్లు పెట్టుకుంటున్నామా? సమితి అని చూపించడానికి మనం ఇలా ఫ్లవర్ బ్రాకెట్లు పెట్టుకుంటున్నాం కదా. అంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఏ మూలకాలు ఉండవు, ఖాళీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏ విధమైన మూలకాలు ఉండవు అనమాట, ఖాళీగా ఉంటుంది. ఇలా మన శూన్య సమితిని ఇలా ఖాళీ బ్రాకెట్లు ఉంచుకుని మనం చూపిస్తాం అనమాట. శూన్య సమితిని చూపించాలంటే ఇలా ఖాళీ బ్రాకెట్లు పెట్టుకోవాలి. ఒక సమితిలోని మూలకాలను లెక్కించగలిగితే ఆ సమితిని పరిమిత సమితి అంటారు. అంటే ఇందాక చూడండి, 2, 4, 6, 8 అనే మూలకాలన్నీ రాసి ఒక ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో వేసి దీన్ని నేను సమితి అన్నాను, అంతే కదా. అంటే దాంట్లో ఇంక మూలకాలు మనం క్లియర్గా చెప్పగలుగుతున్నాం. 2, 2, 4, 6, 8 అలా మనం క్లియర్గా 8 ఒక 4 మూలకాలు ఆ సమితిలో ఉన్నాయని చెప్పి చెప్పగలుగుతున్నాం. అవేం పెరిగిపోవట్లేదు, సో అలా ఫిక్స్డ్గా ఉండిపోయినాయి. సో ఆ సమితిని పరిమిత సమితి అంటారు. అలాగే మన తరగతిలో విద్యార్థులు ఉన్నారనుకోండి, మన తరగతిలో 10వ తరగతిలో విద్యార్థుల సమితి అన్నామంటే వాళ్ళందరూ కూడా ఫిక్స్డ్గా ఉంటారు, పెరగరు, మనకి పరిమితంగానే ఉంటారు. లేకపోతే స్కూల్లో విద్యార్థుల సమితి, 9వ తరగతి విద్యార్థుల సమితి, ఇవన్నీ కూడా పరిమితంగానే ఉంటాయి. మన బ్యాగ్లో పుస్తకాలు, మన బాక్స్లో ఉండే పెన్నులు, పెన్సిల్, ఇవన్నీ పరిమితంగా ఉంటాయి, అపరిమితంగా ఉంటాయి. సపోజు కొన్ని అంకెలు తీసుకుంటాం, సహజ సంఖ్యలు మనకు తెలిసి ఉంటాయి. 1, 1, 2, 3, 4 అలా చూసుకుంటే కనుక సహజ సంఖ్యల సమితి అన్నమాట. సహజ సంఖ్యల సమితి అంటాం. అయితే ఇక్కడ సహజ సంఖ్యలు ఎప్పుడు కూడా ఎండ్ అవ్వవు, అలా సాగుతూ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా నెంబర్లు అలా పెరుగుతూనే ఉంటాయి తప్ప ఎక్కడ ఆగదు. ఆ సమితిని మనము అపరిమిత సమితి అంటారు. చూడము, పరిమిత సమితి కానటువంటి దాన్ని మనం అపరిమిత సమితులు అని అంటారు.
అదనమాట. సమితిలోని మూలకాలను లెక్కించగలిగితే, మనం ఫిక్స్డ్గా కొన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయని చెప్పగలిగితే ఆ సమితిని పరిమిత సమితి అంటారు. ఒకవేళ మనం పర్ఫెక్ట్గా ఇన్ని ఉన్నాయి అని మనం చెప్పలేకపోతే కనుక దాన్ని మనం అపరిమిత సమితి అంటాం. అపరిమిత సమితికి మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. అంటే మనకి సహజ సంఖ్యలు కానీ, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, ఇవన్నీ కూడా మనకి అపరిమిత సమితిలే. ఇవి ఎక్కడ కూడా మనకు ఆగవు. 1, 2 మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యలు. అర్థమైందా మీకు? 1కి 2కి మధ్యలో చాలా అంకెలు ఉంటాయి అకర్ణీయ సంఖ్యలు. అంటే 1కి 2కి మధ్యలో 1/2, 1/3 ఇలా 1/2. 1కి 2కి మధ్యలో కాదు, 0కి 1కి మధ్యలో, 1కి 2కి మధ్యలో 3/2 ఇలా వేరు ఫ్రాక్షన్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. అకర్ణీయ సంఖ్యలు అపరిమిత సమితులు. ఓకే, అపరిమిత సమితిగా మనం చెప్పవచ్చు. అకర్ణీయ సంఖ్యల సమితి. ఏ 2 సహజ సంఖ్యల మధ్య అయినా సరే అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. మామూలుగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకే తెలియాల్సిన విషయం. ఇది ఒక సమితిలో గల మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. ఒక సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో చెప్పగలిగితే కనుక దాన్ని మనం కార్డినల్ సంఖ్య అంటారు. అంటే పరిమిత సమితికి మనకి కార్డినల్ సంఖ్య అనేది ఉంటుందన్నమాట. అపరిమిత సమితికి కార్డినల్ సంఖ్య అనేది మనం చెప్పలేం. ఓకే, కార్డినల్ సంఖ్య అంటే ఇందాక చెప్పినట్టుగానే 2, 4, 6, 8 ఇది పరిమిత సమితి. ఈ పరిమిత సమితిలో ఉండే మూలకాల సంఖ్య ఎన్ని? 1, 2, 3, 4. అంటే ఈ సమితికి కార్డినల్ సంఖ్య 4 అన్నమాట. ఓకే, సమితికి కార్డినల్ సంఖ్య 4. ఇప్పుడు 9వ పాయింట్. ఇక్కడ మనకి విశ్వసమితి అని ఉంది. విశ్వసమితితో సూచిస్తాం. విశ్వసమితిని ఇదేదో కొత్తగా ఉంది కదా సింబల్, దీన్ని మ్యూ అంటాం. దీన్ని మ్యూతో చూపిస్తాం అన్నమాట. విశ్వసమితిని మనం మ్యూతో సూచిస్తాం. విశ్వసమితిని సాధారణంగా దీర్ఘచతురస్రాల్లో చూపిస్తాం. విశ్వసమితి ఇప్పుడు కూడా మనకి దీర్ఘచతురస్రాల్లో ఎలా ఉంచుకుంటాం అన్నమాట. మీకు మన రెగ్యులర్ క్లాస్లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. దీని విశ్వసమితి ఎలా చూపిస్తారు, ఇక్కడ ఇలాగా మనకు ఉంటాయి కదమ్మా, ఏబి అని చెప్పేసి వ్యాన్ చిత్రాలు అయ్యి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఓకే, ఇది విశ్వసమితి. ఇక్కడ ఇలా చిన్నగా చూపిస్తే విశ్వసమితి అంటాం అనమాట. దీన్ని విశ్వసమితి చూపిస్తారనమాట. ఓకే, విశ్వసమితిని మ్యూతో చూపిస్తాం, అది గుర్తెట్టుకోండి. అండ్ దీన్ని సాధారణంగా దీర్ఘచతురస్రాల్లో చూపిస్తాం అనమాట. సమితి ఏ కామా బి సమితికి, సమితి ఏ బి సమితికి ఉపసమితి ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ కొత్తగా వచ్చింది ఉపసమితి. ఉపసమితి అనేది ఇక్కడ మళ్ళీ మన మామూలు ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, మన తరగతి గదిలో ఉండే 10వ తరగతి విద్యార్థులు అనేది ఒక సమితి అనుకుంటాం. సాధారణంగా 10వ తరగతి విద్యార్థులు అనేది ఒక సమితి తీసుకుంటే కనుక 10వ తరగతి విద్యార్థుల సమితి అనేది మనం తీసుకుంటే దీంట్లో అమ్మాయిలు ఉంటారు, అలాగే అబ్బాయిలు ఉంటారు. ఇది మొత్తం 10వ తరగతి సమితి. 10వ తరగతి విద్యార్థులు అనుకుంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. సో ఇక్కడ అమ్మాయిల సమితి 10వ తరగతి సమితికి ఉపసమితి అనమాట. అలాగే అబ్బాయిల సమితి 10వ తరగతి విద్యార్థుల సమితికి ఉపసమితి అనమాట. అర్థమైందమ్మా? ఉపసమితి అంటే దాంట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఇందాక చెప్పినట్టుగా సేమ్ అదే సమితి, చిన్న సమితి ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2, 4, 6, 8 ఇది ఒక సమితి కదా. దీంట్లో ఉపసమితి అంటే సపోజ్ దీంట్లో విడిగా 2ని 4ని విడిగా రాసుకున్నాం అనుకో సపోజ్, ఇది కూడా సమితే. అంటే ఈ సమితికి ఉపసమితి అనమాట. ఉపసమితిలో ఇన్ని మూలకాలు ఉండాలని ఏమి ఉండదు. ఒక మూలకం అనే ఉండొచ్చు, ఒక మూలకం కూడా లేకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ విశ్వసమితిని మ్యూతో చూపిస్తాం అని తెలుసుకున్నాం కదమ్మా. ఇప్పుడు సమితి ఏ సమితి బికి ఉపసమితి ఎప్పుడవుతుందంటే, ఏ అనేది ఇక్కడ స్మాల్ ఏ ఉంది కదా, ఇది మూలకం అన్నమాట. ఏ సమితి ఏలో మూలకం అయ్యుండి, అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే మనకు సేమ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. అదే ఎగ్జాంపుల్ని ఉపయోగించుకుంటూ చూడండి సింపుల్గా. 2, 4, 6, 8 ఇదే అన్నమాట. అంటే ఏ బి సి డి అంటే ఈ మూలకాలని మనం
ఈ మూలకాలని మనం అక్షరాల రూపంలో చూపించాం. 2 4 6 8 అనే ఒక సమితి ఉంటే ఏబిసిడి అనేది ఒక సమితి, ఇది కూడా ఒక సమితే. ఇక్కడ ఏ అనేది ఈ సమితికి చెందింది అని చెప్తున్నాను అనమాట. ఏ అనేది దీని పేరు ఏ. మనం ఎప్పుడు కూడా సమితిని క్యాపిటల్ లెటర్ తోటే చూపించాలి, మూలకాల్ని స్మాల్ లెటర్స్తో మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అయితే ఏ అనేది ఏ అనే మూలకము ఏ అనే సమితిలో ఉంటే కనుక ఇదే మూలకము బి అనే సమితిలో కూడా ఉంటే కనుక ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఏ అనే మూలకము ఏ అనే సమితిలో ఉంది, ఇదే మూలకము వేరే సమితిలో కూడా ఉంటే ఆ సమితి ఈ సమితికి ఉపసమితి అవుతుందన్నమాట. అంటే ఏ అనే మూలకము ఏ అనే సమితికి, స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏ అనే సమితికి చెందింది. అయితే చూడండి, ఇక్కడ బిలాంగ్స్ టు సింబల్ చూసారా, మనం ముందు డిస్కస్ చేసుకున్నాం. దీన్ని బిలాంగ్స్ టు అని చదువుతారు. ఏ ఈజ్ బిలాంగ్స్ టు బి కూడా అయితే కనుక ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. అంటే ఇక్కడ ఇంకో సమితి ఏ కామా బి అనేది ఉంది, ఇది బి అనే సమితి అనమాట. అవునా? చూడండి, ఇక్కడ ఏ అనే మూలకము ఏలోనూ ఉంది, ఇదే మూలకము బిలో కూడా ఉంది. సో అందుకని ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందన్నమాట. ఇప్పుడు 11వ పాయింట్ ఏంటంటే, రెండు సమితులు ఏ మరియు బి సమానం కావాలంటే ఏలోని ప్రతి మూలకం బిలో ఉండాలి మరియు బిలోని ప్రతి మూలకం ఏలో కూడా ఉండాలి. అలా ఉంటే కనుక ఆ రెండు సమితులు కూడా మనం సమానం అని చెప్తారు. అంటే రెండు సమితులు ఏ మరియు బి సమానం కావాలంటే, సపోజ్ నేను రెండు సమితులు రాస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి డి. ఇక్కడ రెండు సమితులు ఉన్నాయి. ఈ రెండు సమితులు సమానం కావాలి అంటే, ఏ మరియు బి సమానం కావాలి అంటే ఏలోని ప్రతి మూలకము బిలో ఉండాలి మరియు బిలోని ప్రతి మూలకము ఏలో ఉండాలి. అంటే ఏలోని ప్రతి మూలకము అంటే 1 2 3 4 ఇవన్నీ కూడా దీంట్లో ఉండాలి. 1 2 3 4 అవ్వాలి. అలాగే బిలోని ప్రతి మూలకము ఏలో ఉండాలంటే ఏబిసిడి, ఇది కూడా ఏబిసిడి అవి ఉండాలి. అంటే ఇక్కడ 1 ఏకి సమానం, 2 బికి, 3 సికి, 4 డికి సమానం అవ్వాలి. ఇలాగని కాదు, వరుసగా 4 డికే అని కాదు, బట్ సేమ్ మూలకాలు అవ్వాలి. ఇది దీనికి సమానం అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు. బట్ ఇందులో 1 2 3 4 ఇంకా క్లియర్గా మీకు చెప్పాలంటే, ఇందులో 1 2 3 4 ఉంటే ఇందులో కూడా 1 2 3 4 ఉండాలి. అఫ్కోర్స్ ఆర్డర్ సంబంధం లేకుండా ఒకవేళ ఇక్కడ 3 ఇక్కడ 2 ఇక్కడ 1 ఇక్కడ 4 అలా ఉన్నా కానీ ఇక్కడ 1 2 3 4 అనే 4 మూలకాలు ఉన్నాయంటే బిలో కూడా 1 2 3 4 ఉండాలి. ఒకసారి ఆర్డర్ అటు ఇటు తిరిగి ఉన్నా కానీ ఇందులో ఉండే మూలకాలన్నీ దీంట్లో ఉండాలి, బిలో ఉండే మూలకాలన్నీ కూడా ఏలోకి ఉండాలి, ఏలో ఉండే బిలో ఉండాలి. ఇలా రెండింటిలోనూ ఒకే మూలకాలు ఉంటే ఆ రెండు సమితుల్ని కూడా సమసమితులు అంటే సమానంగా ఉన్నాయి అంటాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి చెప్తాం అనమాట. అదనమాట 11వ పాయింట్. రెండు సమితులు ఏ మరియు బి సమానం కావాలంటే రెండు సమితులు ఏ మరియు బి సమానం కావాలి అంటే ఏలోని ప్రతి మూలకం బిలో ఉండాలి, బిలోని మరి ప్రతి మూలకం ఏలో కూడా ఉండాలి. ఇప్పుడు మనం 12వ పాయింట్, ఏబి సమితుల సమ్మేళనాన్ని ఏ యూనియన్ బి అని రాస్తారనమాట. ఇక్కడ దీన్ని ఏ యూనియన్ బి అని చదువుతారు. ఇక్కడ ఈ సింబల్ గురించి చెప్పలేదు కదా, ఇది సబ్సెట్, ఉపసమితి అని చెప్పడానికి ఉపయోగిస్తారు అనమాట. జస్ట్ సిని మనం సాగదీసినట్టుగా ఉండాలి. జస్ట్ సి అయితే మనం ఎలా రాస్తాం, కొద్దిగా సాగదీసినట్టుగా రాయాలి. సిని సాగదీసినట్టుగా అలా ఉంటే దాన్ని ఉపసమితి సబ్సెట్ సింబల్ అవుతాం అనమాట. ఆ సబ్సెట్లో చూసుకుంటే కనుక ఇటువైపు చిన్నది వస్తుంది, ఇది పెద్దది వస్తుంది. మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి రెండు పళ్ళు ఉన్నాయి కదమ్మా, ఈ రెండు ఉన్నప్పుడు ఇటువైపు పెద్ద సమితి ఉంటుంది అనమాట, ఇటువైపు చిన్న సమితి ఉంటుంది. అంటే ఏదైనా చిన్న సమితి, సబ్సెట్ అనేది ఉపసమితి అని చెప్తాం కదా, అందులో పెద్ద సమితి చిన్న సమితి అలా అనుకోవచ్చు. తర్వాత
రెండు సమితులు ఏ మరియు బి సమానం కావాలంటే ఏలోని ప్రతి మూలకం, ఇది ఆల్రెడీ ముందు చెప్పేసాం. తర్వాత 12వది, ఏ బి సమితుల సమ్మేళనాన్ని ఏ యూనియన్ బి అని రాయొచ్చు. సమితుల సమ్మేళనాన్ని ఏ యూనియన్ బి అని రాయొచ్చు. ఏ యూనియన్ బి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేక ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏ యూనియన్ బి అంటే మధ్యలో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఒక మూలకం ఏకి చెంది ఉండాలి, లేకపోతే బీకి అయినా చెంది ఉండాలి. దాన్ని మనం ఏ యూనియన్ బిగా చెప్తాం అన్నమాట. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే దీన్ని వెన్ డయాగ్రామ్లో ఒకసారి మీకు గీసి చూపిస్తాను. అది ఎలాగంటే వెన్ డయాగ్రామ్, సపోజ్ వెన్ డయాగ్రామ్ ఇలా గీసుకుంటే, వెన్ డయాగ్రామ్ గీసుకుంటే ఇలాగ ఇది ఒక ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, దీనికి పేరు ఏ పెట్టుకుంటాం, దీనికి పేరు బి పెట్టుకుంటాం. ఏ యూనియన్ బి అంటాం దీన్ని. అంటే మనం మొత్తం అంతా కలుపుకుంటాం. ఏ యూనియన్ బి అంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక మూలకాన్ని ఈ మొత్తం మనం దిద్దాం కదా, ఈ మొత్తం ప్లేస్లోంచి ఏదైనా ఒక మూలకాన్ని బయటికి తీసుకుంటే అది ఏలో అయినా ఉంటుంది, బిలో అయినా ఉంటుంది. అదనమాట, అర్థమైందమ్మా. ఆ మూలకం అది ఏలో అయినా ఉండొచ్చు, బిలో అయినా, ఇందులో అయినా ఉండొచ్చు. ఆ ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు మనం దాన్ని ఏ యూనియన్ బి అని రాస్తాం అన్నమాట. ఓకే, సమితుల సమ్మేళనం అంటే యాడ్ చేయడం అన్నమాట. సమితుల సమ్మేళనాన్ని ఏ యూనియన్ బి అని చూపిస్తారు. ఈ విధంగా మనకి ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఏ యూనియన్ బి. ఓకే, ఇక్కడ మనం ఈ ఏ యూనియన్ బి అంటే అందులోంచి ఈ మొత్తం సమితిలోంచి మనం ఏ మూలకాన్ని మనం బయటికి తీసినా సరే అది ఏలో అయినా ఉండొచ్చు, ఏలో అయినా ఉండొచ్చు, లేకపోతే బిలో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏలో అయినా ఉండొచ్చు, బిలో అయినా ఉండొచ్చు. దాన్ని మనం ఏ యూనియన్ బి అంటాం. దాన్ని చూడండి, ఇక్కడ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేక ఎక్స్ బిలాంగ్స్ టు బి అని ఇక్కడ ఉంది కదా. ఇదేంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేక ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఇది సమితి నిర్మాణ రూపం. ఇందాక ఈ ఏ యూనియన్ బి అనేది ఒక సమితి పేరు అనమాట. చూడండి, సమితి నిర్మాణ రూపం ఎలా ఉంది, ఈ బిలో ఉండే మూలకాలు ఎలా ఉంటాయి అనే దాని యొక్క లక్షణాన్ని వివరిస్తుంది. అందుకని ఇలాగ సమితి నిర్మాణ రూపం అని ఇందాక మనం అనుకున్నాం. సో దాన్ని మనం ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, సమితి నిర్మాణ రూపం అనమాట. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేక ఎక్స్ బిలాంగ్స్ టు బి, దీన్ని సమితి నిర్మాణ రూపం అని మనం చూపించవచ్చు. తర్వాత సమితిల ఛేదనాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అని చూపిస్తారు. సమితిల ఛేదనం అంటే ఇంటర్సెక్షన్, రెండింటిలో కామన్గా ఉన్నది అనుకోవచ్చు అనమాట. సమితిల ఛేదనాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అని చూపిస్తారు. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి చూసారా, ఇది సింబల్ యూనియన్ ఇంటర్సెక్షన్. ఈ యూనియన్ తిరిగేసి ఉంటుంది, దీన్ని మనం ఇంటర్సెక్షన్ అంటారు. ఇంటర్సెక్షన్ అని చదవాలి. ఓకే, చూడండి, దీనికి డిఫరెన్స్ చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ చూస్తే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి, మరియు అంటే రెండింటిలోనూ ఉండాలి. ఇక్కడ ఇందాక మనం తీసుకున్న మూలకం ఏ యూనియన్ బిలో అయితే ఏలో అన్నా ఉండొచ్చు అన్నాం, లేకపోతే బిలో అన్నా ఉండొచ్చు అన్నాం. కాకపోతే ఇక్కడ మాత్రం ఏలోనూ ఉండాలి, బిలోనూ ఉండాలి, రెండింటిలోనూ ఉండాలి. ఓకే, ఇది సమితుల ఛేదనం అనమాట. సమితుల ఛేదనం ఒకసారి మనం వెన్ డయాగ్రామ్ చూసుకుంటే కనుక సేమ్ అదే సమితి తీసుకుంటే, అలాగే తీసుకుంటే కనుక మనకి కామన్గా రెండింటిలోనూ ఉండాలని పేరు చెప్పాం కదా. చూసారా, ఇది ఏ, ఇది బి. సో రెండింటిలోనూ ఉండే ప్లేస్ ఇదన్నమాట. దీన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అని చూపిస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనే సమితిలో మూలకాలు ఎలా ఉండాలంటే ఆ మూలకము ఏలోనూ ఉండాలి, బిలోనూ ఉండాలి, రెండింటిలోనూ ఉండాలన్నమాట ఇంటర్సెక్షన్. ఇందాక యూనియన్ చూసుకున్నాం, ఏలో కానీ బిలో కానీ ఎందులోనే ఉండొచ్చు. ఓకే, ఏ యూనియన్ చూసుకోండి, ఇదిగో మీకు యూనియన్ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. ఏ యూనియన్ ఇలా సర్కిల్స్ ఉంటాయి కనుక యూనియన్ అంటే మొత్తం కలుపుతాం. ఇక్కడ మనం దేంట్లో అయినా ఉండొచ్చు, అయితే ఏలోనే ఉండొచ్చు, బిలోనే ఉండొచ్చు. ఓకే, ఏలోనే ఉండొచ్చు, బిలోనే ఉండొచ్చు, ఎందులో అయినా పర్లేదు, కానీ ఇది మాత్రం రెండింటిలోనూ ఉండాలి ఇంటర్సెక్షన్కి. ఓకే, ఇంటర్సెక్షన్ వచ్చేసి రెండింటిలోనూ ఉండాలి, యూనియన్ వచ్చేసి దేంట్లో అయినా ఉండొచ్చు. ఓకే, అందుకే చూడండి ఇక్కడ లేక ఆర్, ఇది మరియు ఎండ్ అనమాట, ఇది రెండింటిలోనూ ఉండాలి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఒక్కసారి మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఏబి సమితిల భేదాన్ని
ఏ మైనస్ బి లేదా బి మైనస్ ఏలతో చూపిస్తాం. ఏ మైనస్ బి లేదా బి మైనస్ ఏలతో చూపిస్తాం. భేదం అంటే మనం సబ్ట్రాక్షన్ తీసివేత. ఏ మైనస్ బి లేదా బి మైనస్ ఏలతో సూచిస్తాం. సమితిల ప్రాథమిక ప్రక్రియలు సూచించడానికి వెన్స్ చిత్రాలు సౌకర్యంగా ఉంటాయి. ఆల్రెడీ మనం మీకు ఏ యూనియన్ బి కానీ ఏ సెక్షన్ బి కానీ ఇవన్నీ మీకు వెన్ డయాగ్రామ్స్లో చూపించడం జరిగింది. అయితే ఇక్కడ దీంట్లో కొద్దిగా ఎక్స్ట్రాగా ఏంటంటే చూడండి, సమితిల భేదం ఏ మైనస్ బి లేదా బి మైనస్ ఏ కదా, దీన్ని కూడా ఒక్కసారి సమితులు వెన్ డయాగ్రామ్లో ఒకసారి మీకు చూపిస్తాను. చూడమ్మా, ఇది ఏ, ఇది బి, ఏ బి. ఇప్పుడు సమితుల భేదాన్ని ఏ మైనస్ బి చూపిస్తుంది. ఏ మైనస్ బి అంటే చూడండి, మైనస్ దేనికైతే ఉందో దానికి ఆ మూలకం చెందదన్నమాట. అంటే ఏలో నుండి బీను తీసేయగా మిగిలిందన్నమాట. అంటే ఏలో నుండి బీని తీసేస్తే ఏ ప్లేస్ మిగులుతుంది చూడండి, ఇదే కదా మిగులుతుంది, ఈ ప్లేస్ మిగులుతుంది. ఏలో నుంచి బీని తీయగా ఉండే ప్లేస్ మాత్రం మనకి ఆన్సర్ అవుతుంది. ఇది ఏ మైనస్ బి అన్నమాట. అర్థమైందా? దీన్ని మనం ఏ మైనస్ బిగా చెప్తాం అన్నమాట. అంటే ఏలోనే మనకి ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇందాక మనం క్లియర్గా చూసుకున్నాం చూడండి, ఏలోనే క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు సపోజు 10th క్లాస్ విద్యార్థుల సమితి, అమ్మాయిల సమితి వేరుగా అబ్బాయిల సమితి వేరుగా అనుకున్నాం కదా. అక్కడ చూడండి, అమ్మాయిల సమితిని తీసేస్తే ఓన్లీ ఏ మైనస్ బి. యాక్చువల్గా అక్కడ ఇద్దరికి కామన్ జెండర్ అనేది మనకు ఉండదు కాబట్టి అది మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఏ మైనస్ బి. ఇప్పుడు బి మైనస్ ఏ తీసుకుంటే కనుక సేమ్ ఏ బి. ఇప్పుడు ఏమవుతుందంటే బి మైనస్ ఏ, ఇది బి మైనస్ ఏ వెన్ డయాగ్రామ్. బి మైనస్ ఏ వెన్ డయాగ్రామ్ అంటే బిలోనే ఉంటుంది, మైనస్ ఏముంటే దాంట్లో ఉండదు, సో బిలోనే ఉంటుంది. ఇది బి మైనస్ ఏ వెన్ డయాగ్రామ్ అనమాట. అర్థమైందా? బిలో నుండి ఏను తీయగా మిగిలిన ప్లేస్ని మనం దిద్దాల్సి ఉంటుంది. ఇది బి మైనస్ ఏ. ఓకే, ఇది ఏ మైనస్ బి. ఏలో నుంచి బిని తీసేయగా మిగిలిన ప్లేస్ని మనం దిద్దాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత మనం ఉపసమితుల గురించి ఇంకా కొద్దిగా వివరణ ఏంటంటే, సపోజు ఇప్పుడు ఉపసమితుల గురించి కొద్దిగా వివరణ ఏంటంటే, ఇలా మనకు ఒక సమితి ఉంది, ఏ అనే సమితి ఉంది, బి అనే సమితి లోపల ఉంది, దీన్ని బి అంటాం. సో ఇక్కడ ఏ అనే సమితికి బి అనే సమితి ఉపసమితి. అర్థమైంది కదా? వెన్ డయాగ్రామ్ మనం ఇలా తీస్తాము. సో దీన్ని మనం సమితి రూపంలో ఎలా చూపిస్తాం? ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటా, బి సబ్సెట్ ఆఫ్ ఏ అనాలా, బి సబ్సెట్ ఆఫ్ ఏ అనాలా. ఇలా కొద్దిగా సబ్సెట్, బి చిన్నది కదా, పెద్దది ఏ కదా, అందుకని ఏ పెద్ద ఉండేలాగా బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఇలా ఉపసమితి అంటే ఏ అనే సమితిలో బి అనే సమితి ఉంటుంది అనమాట. ఓకే, ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాయాలంటే, సేమ్ ఇలాగే ఉంటుంది, పెద్ద సర్కిల్ ఉంటుంది. కానీ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తున్నాం మనం. ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాయాలంటే ఇక్కడ ఏ చిన్నది, సో ఏ చిన్నది ఉంటుంది, బి పెద్దది, బయటది బి అనమాట. ఇది ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అనేదాన్ని మనం వెన్ చిత్రంలో చూపించాలంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, ఇంతటితో మనకి ఈ సమితులు అనే చాప్టర్లలో ఉండే ముఖ్యమైన అంశాలు, కీలక భావనలు మొత్తం అన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లెసన్.